హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన దోస్తు వెహికల్కి అయితే మిర్చి లోడ్ అయితే ట్రిప్పు జరిగిందండి. ఇప్పుడు నేను బయలుదేరి గుంటూరు మిర్చి యార్డుకి అయితే వెళ్ళడం జరుగుతుంది. మిర్చి యార్డుకి వెళ్ళిన తర్వాత అక్కడ లోడింగ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ కంచిచర్ల అయితే రావాలండి. టైం వచ్చేసి ఇప్పుడు 1:30 అవుతుందండి మధ్యాహ్నం. అయితే ఈ టైంలో కూడా ముఠా వాళ్ళు ఎండకి నేనైతే లోడింగ్ చేయరేమో, సాయంత్రం 3ంటికి అలా వేస్తాయేమో అని చెప్పేసి అనుకున్నాను లోడింగ్. కానీ వాళ్ళు కూడా ఈ లోడింగ్ చేసిన తర్వాత భోజనానికి దిగుతా అని చెప్పేసి లోడింగ్ కూడా ఎండలోనే స్పీడ్గానే చేసేస్తున్నారు. కాకపోతే ఫుల్గా కూర అయితే చాలా ఉందండి. ఎందుకంటే మిర్చి యార్డులో మామూలుగా ఉండదుగా ఘాటు, మీకు తెలిసిందిగా తెలియదు ఏముందిలే. కానీ ఇక ఇదంతా మిర్చి యార్డు గొడవ అండి. అసలు గుంటూరు మిర్చి యార్డు అంటేనే మంచి ఫేమస్. ఇక్కడ నుండి మనం 71 టిక్కీలు ఉన్నాయంట, వేసుకొని కంచిచర్ల అయితే రిటర్న్ బయలుదేరి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మంది ట్రావెల్స్, అందులో ఈ మినీ ట్రక్కు వెహికల్స్ మనకి ఉన్నాయండి. ఎక్కడికి వెళ్ళినా ఇట్లా ట్రిప్పు ఈ వీడియోస్ పెడతా ఉంటామండి. మనకి ట్రావెల్స్, టెంపో ట్రావెలర్స్, అలాగే ఈ అశోక్ లేలాండ్ దోస్త్ వెహికల్ కూడా మనకి ఉన్నాయండి. ఏది ఖాళీగా ఉంటే దానికి వెహికల్కి వెళ్తూ ఉంటామండి. అలాగే ఇప్పుడు మన ట్రావెల్స్కి అయితే కొంచెం అన్ సీజన్గా కిరాయిలు అయితే లేవు అండి, చాలా డల్గా ఉంది. ఇంకా ఈ వెహికల్కి, మన దోస్తు వెహికల్కి కిరాయి వస్తే అది కస్టమర్ కూడా నన్నే రా అంటే నన్నే రమ్మన్నారు. డ్రైవింగ్ కూడా నేనే సరే అని చెప్పేసి వెళ్ళడం అయితే జరిగింది. డ్రైవర్ అయితే వద్దన్నారండి. ఈ హైట్ లోడ్ మీద కొంచెం ఇబ్బంది పడుతున్నారంట డ్రైవరు. అందుకోసం అని చెప్పేసి నన్నే రమ్మంటే నేనే వెళ్ళానండి. ఎట్లాగో ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పేసి వెళ్ళాను. కాకపోతే హైట్ లోడ్లు అందరూ తోలలేరండి. కొంచెం సీనియర్గా అయితే ఉన్న వాళ్ళైతే తోలగలుగుతారు. ఈ 70 కాకుండా దోస్తుకి చాలామంది 100, 110 కూడా వేస్తారండి వేసేవాళ్ళు. కానీ నేనైతే 70 కానీ 80 కానీ ఇంతకు మించి అయితే నేను లోడ్ అయితే వేయనండి. ఎందుకంటే రోడ్డు మీద చాలా ఇబ్బంది పడుతూ ఉండాలి. మనం అనుకోకుండా ఇంత లోడ్ మీద సపోజ్ పంచర్ కనుక పడిందంటే చాలా రిస్క్ పడాలండి. ఎందుకు జాకీ లేపుకొని ఒక సైడ్కి బండి పక్కన ఏ వెహికల్ పోతూ ఉన్నా మనం ఆ గాలికి ఇబ్బంది పడుతూ ఉండాలి. అందుకోసం ఎక్స్ట్రా లోడ్ అయితే నేనైతే వేసుకోనండి. ఇక లోడింగ్ అయితే ఇప్పుడుతో ఇక లోడింగ్ అయిపోయింది. ఇంకా తాళ్ళు అయితే కట్టాలి. ఎండాకాలమే కదండి. ఇక మనం పట్టా అయితే మనకి ఇక్కడ నుండి గుంటూరు నుండి 80 కిలోమీటర్లు అండి కంచిచర్ల వెళ్ళడం. అందుకోసం పట్టా అలాంటిది ఏమి వేయట్లేదు. ఎండకి ఎమ్మటే ఇక దిగుమతి చేసేయడం వెళ్ళగానే అని తాళ్ళు అయితే కడుతూ ఉన్నారు. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ట్రావెల్స్లో ఎక్కడికైనా లాంగ్ ట్రిప్, ఎక్కడికైనా లొకేషన్స్కి వెళ్ళినప్పుడు మంచి మంచి వీడియోస్ అప్డేట్ ఇస్తూ ఉంటానండి. రీసెంట్గా మొన్న కంచి వెళ్ళిన వీడియో కూడా, శారీస్ వీడియోస్ కూడా పెట్టాను. అంటే మినీ ట్రక్కు, ట్రావెల్స్ కూడా 2 విధాలైన వీడియోస్ పెడతా ఉంటానండి. చూడండి. ఇంకా ఫైనల్గా తాడైతే కట్టేస్తూ ఉన్నారు. కట్టిన తర్వాత ఇక మనకి భోజనం చేయడానికి కూడా టైం లేదండి. ఇక లోడింగ్ అయితే మటుకు వెహికల్ ఇంకా నాన్ స్టాప్గా రిటర్న్ బయలుదేరి కంచిచర్ల వెళ్ళడం జరుగుతుందండి. ఇంకెక్కడ ఆపడానికి కూడా కుదరదు ఇంకా మనకి. ఇలా కస్టమరు ఇప్పుడు కొంచెం సీజన్ కదండి, వారానికి 2 ట్రిప్పులు ఉంటాయని చెప్పేసి కూడా మనకి చెప్పారు. ఇదంతా మిర్చి యార్డ్ అండి.
గుంటూరు మిర్చి యార్డ్ చాలా అంటే చాలా పెద్దదండి. మన చుట్టుపక్కల చుట్టుపక్కల రైతులు మొత్తం మిర్చి మటుకి ఇక్కడికే తీసుకొని వస్తారండి. మిర్చి యార్డ్ అంటే ఒక పేరు, మామూలు విషయం కాదండి. అది చాలామందికి రైతులు వాటికి చాలామంది మన సరుకు తెచ్చుకొని ఈ మిర్చి యార్డ్లోనే అమ్ముకోవడం అయితే జరుగుతూ ఉంది. మన దగ్గర ఉండే ఎక్స్పోర్ట్ కూడా చాలా లాంగ్ అయితే వెళ్తాయండి గుంటూరు మిర్చి యార్డ్ నుండి. మన దీంట్లో లోడింగ్ వేసే ముఠా వాళ్ళు వీడియో తీస్తూ ఉంటే, అన్న ఏంటన్నా నేను లైవ్ చెప్తానన్నా అని చెప్పేసి అని అంటున్నారు. సరే అన్న చెప్దురు కానీ కానివ్వండి, మన లోడింగ్ అయిన తర్వాత మాట్లాడదురు కానీ అని చెప్పేసి అన్నాను. తర్వాత లేదులే అన్న నేనేం మాట్లాడనులే అని చెప్పేసి మళ్ళీ అన్నారు. వీడియో పెట్టండి చూస్తాం మేము కూడా అని చెప్పేసి అన్నారు. ఈ 71 టిక్కీ వేసుకొని ఇంకా నేనైతే బయలుదేరి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇద్దరు పైన ముఠాలు ఇద్దరు ఉన్నారు కాబట్టి తాడు కొంచెం టైట్ రావాలని చెప్పేసి నేను కూడా లాగుతూ ఉన్నాను వాళ్ళతో పాటు. మనోడు వీడియో తీస్తుంటే చాలే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా సైడ్ కట్లు అయితే అయిపోయినాయండి. వెనక 2 కట్లు వేస్తే ఇక కట్టడం క్లోజ్ అయిపోతూ ఉంది. ఇప్పటికి టైం వచ్చేసి 2:30 అవుతుందండి టైము. లోడింగు 1 గంట పట్టిందండి మనకి. 71 బస్తా వేయడానికి 1 గంట పట్టింది. అంటే 3 షాపుల్లో లోడింగ్ చేసుకోవాల్సి వస్తుంది ఇది. కానీ హైట్ లోడ్ వెహికల్ మన హైవే మీద తోలుతూ ఉంటే ఆ రేంజే వేరుగా ఉంటుందని మామూలుగా ఉండదు. బండి తోలే కొద్దీ తోలాలనిపిస్తూ ఉంటుంది. ఎంత లాంగ్ అయినా అంటే మనకు సరిపోను లోడ్ వేసుకుంటే ఎంత లాంగ్ అయినా వెళ్ళిపోవచ్చు అండి. ఈ హైట్లో బండి తోలడానికి చాలా బాగుంటుంది. అన్నయ్య గారు వీడియో తీస్తున్నా, అదే చెప్పే కదండి మాట్లాడతా అని చెప్పి అనింది ఈ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న అతను. ఫైనల్గా అయిపోయింది. అమౌంట్ పంచుకుంటున్నారు ఇక ముఠా వాళ్ళు.